ఓదెల పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా మల్లన్న స్వామి పెద్దపట్నాలు. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి పెద్దపట్నం ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ మల్లన్న జాతర 4 నెలలుగా సాగి జూలై 2వ ఆదివారం పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో ముగియడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం మల్లన్న స్వామి పెద్దపట్నాల ఉత్సవాలలో భాగంగా వేద పండితులు, ఒగ్గు పూజారులు కన్నుల పండుగగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి పూజ, శివపుణ్యహవచనం, శివయాగ మంటప స్థాపన, మల్లన్న స్వామి సుంకుబియ్యం, వీరభద్ర ప్రస్థానం, పల్లారా ముసల ఖడ్గ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, కార్యనిర్వహణాధికారి సదయ్యలు పట్టు వస్త్రాలను సమర్పించారు. పూజల్లో ఆలయ ధర్మకర్తలు, వేద పండితులు ధూపం వీరభద్రయ్య, భవానీ ప్రసాద్, పంచాక్షరి, గంగాధర్, అభిషేక్, మఠం భద్రయ్య, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి పెద్దపట్నాల మహోత్సవాలను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతోన్న పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మానంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ మల్లన్న జాతర నేడు జరిగిన అగ్నిగుండ మహోత్సవంతో ముగింపు దశకు చేరుకుంది. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం కావడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు సాంప్రదాయబద్ధంగా పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను అక్కడికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిగుండాల మహోత్సవంలో భక్తులు పోటెత్తారు. శరణు శరణు మల్లన్న అంటూ భక్తి శ్రద్ధలతో అగ్నిగుండాల నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా అగ్నిగుండంపై నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని, పిల్ల పాపలు చల్లగా ఉంటారని భక్తుల నమ్మకం. స్వామివారికి కోడె మొక్కులు, బోనాల సమర్పణ, వచ్చినటువంటి భక్తులు పట్నాలు వేసి స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ముగింపు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ మొండయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చెట్టు